ఆహ్, బీహార్‌లో ఒక పరిణామం జరిగితే అంటే బీహార్‌లో ఉన్నది బీజేపీ గవర్నమెంటే. సమ్రాట్ చౌధరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నితీష్ కుమార్ పక్కెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంగా సాగుతున్నాడు. అయితే హిందువులకి జరిగినటువంటి అంశం హిందువులు రోడ్డెక్కేదాకా పట్టించుకోకపోవడం సమ్రాట్ చౌధరి ప్రభుత్వానికి కూడా ఏమైంది? లేదా సమ్రాట్ చౌధరి ప్రభుత్వం ఇంకా పోలీసుల పట్టు సాధించలేదా? పోలీసుల్లో ఇంకా అతి సెక్యులరిజమే ఉందా? ఎందుకంటే మొహమ్మద్ ఇర్ఫాన్ అనేవాడు శివలింగం మీదన కూర్చున్నాడు. అది వీడియో తీసి పోస్టులు పెట్టాడు. వీడు నవాడా బీహార్‌లో ఉంటాడనమాట. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దాన్ని ఎట్లాగా డైవర్ట్ చేశారు? ఏదో పిల్లలు ఆడుకున్నారది. అది చిన్న రాయ అంతే తప్పించి శివలింగం కాదన్నారు. హిందూ సంఘాల వాళ్ళు అక్కడ ఒరిజినల్ విజువల్ చూపించారు. ఇప్పుడు కేసు నమోదు చేశారు. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాల తర్వాతన కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలు ఉద్యమిస్తే గానీ అరెస్ట్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాల్సి ఉంది.